ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాస్తూ ప్రగతి ఫలాలన్నీ సామాన్యునికే 10,54,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ప్రజలకే అంకితం అని అన్నారు. ఈ సంవత్సరం జరిగినటువంటి భాగస్వామ్య సదస్సులో 10,54,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అంగీకారం కుదిరిందని, అదంతా కూడా ప్రజలకే అంకితమని. గత సంవత్సరం కూడా 4,67,000 కోట్ల రూపాయల భారీ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తరలి వచ్చాయని, అందులో 2 లక్షల కోట్లకు పైగా విలువైనటువంటి పరిశ్రమలు దాదాపు స్థాపింపబడుతున్నాయని ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం పూర్తిగా ఇబ్బందులకు గురి కాబడుతున్నదని, రెవెన్యూ లోటుతో నడుస్తున్నదనని పదే పదే బీద అరుపులు అర్చినటువంటి వ్యక్తి ఈ 2.5 సంవత్సరాల కాలంలో నా పరుగు దేశంతో కాదు 5 అగ్రరాజ్య దేశాలతో అని చెప్పుకుంటున్నారు. అస్థిపంజరపు రాష్ట్రాన్ని 6 ప్యాక్లో చూపించేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నారు చంద్రబాబు గారు. భ్రమల్లో మునిగిపోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలలో లక్షలాది మందికి ఇప్పటికీ కూడా 3 పూట్ల తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక ప్రభుత్వం దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటే, నిరుద్యోగ భృతి అయినా చంద్రబాబు ఇస్తాడేమోనని ఎదురుతెన్నులు చూస్తూ ఉంటే, కొన్ని వేల గ్రామాలకు కనీసమైనటువంటి మంచినీటి వసతి సౌకర్యాలు కూడా లేకుండా కునారిల్లిపోతుంటే, అల్లాడిపోతుంటే, చంద్రబాబు గారు అగ్రరాజ్యాలతో జపాన్, రష్యా, అమెరికా, చైనా దేశాలతోనే అట చంద్రబాబు గారికి పోటీ. ప్రజలను ఓ భ్రమల్లో ఉంచి వాళ్ళ ఆశావహమైనటువంటి జీవితాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి చంద్రబాబు గారు చేస్తున్నారు. ఈ 10.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రజలకే అంకితమట. చంద్రబాబు గారు చెప్పేది ఎలా ఉంది అంటే, చంద్రమండలం మీకే అంకితం, అంగారక గ్రహం మీకే అంకితం, సూర్యమండలంలో ఉన్నటువంటి వెలుగంతా కూడా ప్రజలకే అంకితం అని చెబితే ఎంత నిజమున్నదో చంద్రబాబు గారు తీసుకొని వస్తున్నటువంటి ఈ పరిశ్రమల యొక్క పెట్టుబడులన్నీ కూడా ప్రజలకే అంకితం అనే దాంట్లో అంతే నిజమున్నది. నిన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రతిపక్షాలు హోదా పేరిట చిచ్చు పెడుతున్నాయని, చంద్రబాబు గారిని నేనే కాపాడుతున్నా, నేను లేకపోతే చంద్రబాబు గారు చాలా ఇబ్బందులు పడేవారు, నేనున్నాను కాబట్టే చంద్రబాబును ఏమీ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. ప్రత్యేక హోదా అన్నటువంటి నినాదం 5 కోట్ల మంది తెలుగు వాళ్ళ అందరి కోరిక అయితే, ఆ ప్రత్యేక హోదాను యూపీఏ ప్రభుత్వం సాక్షాత్తు రాజ్యసభలో ప్రధానమంత్రి విభజిత రాష్ట్రానికి ప్రకటిస్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రకటించకపోతే పరిశ్రమలు తెచ్చుకోవటానికి, అవి ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పుకోవటానికి సమయం
ఏమాత్రము 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలి అని నిలదీసినటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారైతే రాజ్యసభలో, తిరుపతి సభలో సాక్షాత్తు ప్రధాని పాల్గొన్నటువంటి సమావేశంలో 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఈ పరిశ్రమలు రావు, ఆ పరిశ్రమలు వచ్చినా వాటిల్ని ఉత్పత్తి సామర్థ్యానికి తీసుకురావటం కోసమని అనేక రకాలైనటువంటి రాయితీలన్నింటినీ కూడా ఆచరణయుక్తం కావటానికి సమయం సరిపోదు కనుక 15 సంవత్సరాలు కావాలి అని ఆ సమావేశంలో నిలదీసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారైతే ఈ రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరు అవిభక్త కవలలు, అవిభాజ్య కవలలు ఇద్దరూ కూడా ప్రత్యేక హోదా వలన ఏ ప్రయోజనము లేదని, ప్రత్యేక హోదాను అడిగేటువంటి వాళ్ళు వాస్తవాలను తెలుసుకోలేకపోతున్నారని, 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను ఇవ్వవద్దని చెప్పిందని, కేవలం మైదాన ప్రాంత రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ప్రసక్తి లేనే లేదు ప్రత్యేక హోదానని, కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వబడుతుందని, ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాయని, ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీలో అంతకంటే ఎక్కువ మిన్నగా మేము ప్రయోజనాలు కలిగిస్తున్నామని ఈ ద్వయం ఇద్దరూ కూడా ప్రజలను నిరంతరం వంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబర్ 8, 2016వ తారీఖు వరకు ప్రత్యేక ప్యాకేజీ అన్నది ఏంటో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఆ రోజు అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు ఆ ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటి ప్రకటన చేసిన తరువాత ఓటుకు నోటు కేసులో భయపడి ఎక్కడ అరెస్టు కాబడి జైలుకు వెళతానోనన్నటువంటి భయంతో చంద్రబాబు గారు వెన్నంటనే దానికి అంగీకరించటం కారణంగా ఆ రోజే వీళ్ళిద్దరూ కలిసి ప్రత్యేక హోదా అన్నదాన్ని నిరంతరం ఎన్నికల ముందు ప్రచారం చేసినటువంటి వీళ్ళు సమాధి చేయటం జరిగింది. చేయటమే కాకుండా ప్రజల్లో విష బీజాలు నాటుతూ మహావృక్షాలుగా పెంచటం కోసమని ప్రత్యేక హోదా వలన ఏ రకమైనటువంటి ప్రయోజనాలు లేవని నిరంతర ప్రచారం చేస్తూ సన్మానాలు చేయించుకునేటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా ప్రత్యేక హోదా చేస్తున్నటువంటి వాళ్ళ మీద పోరాటం చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. నేను లొంగిపోయా, పోరాటం చేయవలసినటువంటి నేను ప్రత్యేక హోదాను అడగడం మర్చిపోతున్నా, కానీ ప్రత్యేక హోదా కోసమని పోరాడేటువంటి వాళ్ళ మీదనే నా పోరాటం, అందుకే నాకు పదవి ఉంది అన్నట్టుగా చంద్రబాబు గారు వ్యవహరిస్తుంటే, పోలవరం ప్రాజెక్టులో ఆంధ్ర రాష్ట్రానికే ఆ కాంట్రాక్టుల్ని అప్పగించటం ద్వారా కమిషన్లు దండించుకోవటం కోసమని, అమరావతి భూముల్లో జరిగినటువంటి అక్రమాలను ఎక్కడ విచారణ జరిపించవలసిన వస్తుందో అన్నటువంటి భయంతో ఆ విచారణ చేయించకుండా, ఓటుకు నోటు కేసులో అరెస్టు కాబడకుండా, విదేశీ పర్యటనలకు వెళ్ళటం ద్వారా దాని వెనుక ఉన్నటువంటి కుట్రను బహిర్గతం చేయటానికి ఏమాత్రము ప్రయత్నం చేయకుండా, చంద్రబాబు మీద ఈ దేశంలోనే అత్యంత అవినీతికరమైనటువంటి ప్రభుత్వం ఇదేనని కేంద్ర ప్రభుత్వానికే సంబంధించినటువంటి భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థ ఒకటి ప్రకటించినా కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా చంద్రబాబు గారిని నేను కాపాడుతున్నా,
నేనున్నాను కాబట్టే బాబును ఏమీ చేయలేకపోతున్నారు అని నిస్సిగ్గుగా వెంకయ్య నాయుడు గారు అంటున్నారు అంటే ఈ ఇద్దరి లాలూచి, ఈ ఇద్దరు కలిసి ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కినారో మనకందరికీ అర్థమవుతున్నది. ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీకి ఏ రకమైనటువంటి తేడా ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెప్పకుండా ప్రత్యేక ప్యాకేజీ అన్నది హోదా కంటే చాలా పెద్దదని, మిగతా 11 రాష్ట్రాలలో ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాల కంటే అదనంగా ఆంధ్ర రాష్ట్రానికి, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నామునని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారు ఎందుకు ప్రకటన చేయటం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత వెంకయ్య నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజున ప్రత్యేక హోదా ప్రకటించింది ఆనాటి ప్రధానమంత్రి. ప్రత్యేక ప్యాకేజీ అన్నది ఈ 11 రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి హోదా కంటే కూడా చాలా ఎక్కువ అన్నది ప్రకటించవలసినటువంటి బాధ్యత సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి మీద ఉన్నది. ఆ ప్రకటన చేయమని చెప్పండి. నిజంగా ప్రత్యేక ప్యాకేజీ అన్నది హోదా కంటే ఎక్కువగా నిధులు ఇచ్చేటువంటి ప్రక్రియే అయ్యి ఉంటే నిన్న జరిగినటువంటి బడ్జెట్లో ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని రాష్ట్రాల కంటే ₹1 ఎక్కువగా నిధులు ఇచ్చినట్టుగా మనం ఒక చిన్న ప్రకటన చూశామా? ఒక్కటంటే ₹1 కూడా అదనంగా ఈ రాష్ట్రానికి ప్రకటించినారా? కనీసం రైల్వే జోన్ విషయాన్ని కూడా ఏమాత్రము కూడా ఊసే ఎత్తలేదు కదా. రైల్వేకు సంబంధించినటువంటి విషయాలలో ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినా చప్పట్లు చరిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అందులో భాగస్వామి, అందులో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని ముఖ్యమంత్రిగా నిలదీస్తే ఈ ముఖ్యమంత్రి పోరాడే వాళ్లను జైళ్లలో పెట్టేటువంటి కార్యక్రమం, పోరాడేటువంటి వాళ్లను అనగదొక్కేటువంటి కార్యక్రమం, పోరాటం అన్నదే చేయకుండా నిరంతరం లొంగిపోతూ ముఖ్యమంత్రి అనేటువంటి ప్రత్యేక హోదాను కాపాడుకోవటం కోసమనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ బడ్జెట్లో ₹1 కూడా అదనంగా నిధులు ఇవ్వకపోయినా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు రిలయన్స్ గ్యాస్ మా రాష్ట్రానికి ఇవ్వకుండా వెళితే కొండపల్లి దాటి బయటికి పోవటానికి లేదు అని హెచ్చరించినటువంటి ధీశాలి మనకు ముఖ్యమంత్రిగా ఉండినాడు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరల్ని పెంచితే, సిలిండర్ ధరల్ని పెంచారా, అయితే మా ప్రభుత్వమే ఒక్కో సిలిండర్కు ₹50 చొప్పున మేము రాయితీని ఇస్తాము అని ప్రకటించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆనాడున్నటువంటి అధిష్టానం ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా రైతులకు ఉచిత విద్యుత్తుని ఇవ్వటాన్ని అంగీకరించము అని చెప్పినా మా రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితి. మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఉచితంగా రైతాంగానికి విద్యుత్తును ఇస్తాము అని ధైర్యంగా ప్రకటించి మా రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత వలన ఈ రకమైనటువంటి రాయితీని కల్పించబోతాను అని అధికారంలోకి వచ్చి
ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఆ కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా ఇంతకంటే ఏం చేయాలండి? ప్రత్యేక ప్యాకేజీ అన్నది ప్రత్యేక హోదా కంటే చాలా గొప్పది అని నిరంతరం ప్రజల్ని వంచేటువంటి కార్యక్రమం చంద్రబాబు గారు చేస్తూ ఉంటే, సాక్షాత్తు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ అన్నటువంటిది గత సంవత్సరం మొత్తం భారతదేశానికంతా 1,00,000 కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయి అని ప్రకటిస్తే, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి 2,00,000 కోట్లకు పైగా పరిశ్రమలు వచ్చేశాయి, స్థాపనకు రెడీగా ఉన్నాయి అని ప్రకటిస్తాడండి. వాళ్ళేమో డిఐపిపి వాళ్ళు 10,703 కోట్ల రూపాయల పరిశ్రమలు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి అని సాక్షాత్తు వాళ్ళ ప్రకటన ఇది. భక్తి పరులు ఏ రకంగా అయితే నిరంతరం విష్ణు సహస్రనామం వింటారో చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు నిరంతరం శతసహస్ర అబద్ధపు జపాలతో ప్రజల్ని వంచటం అంటే ఇది కాదా అని అడుగుతున్నా. చంద్రబాబు గారు 10.5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు మనకు వచ్చేసాయి, ఇవన్నీ కూడా మీకు అంకితము అని చెప్తున్నారు. లొంగిపోయాడు, వంగిపోయాడు, నీరసపడిపోయాడు. కేంద్ర ప్రభుత్వంని ఏ రకంగానూ కూడా ఆక్షేపించేటువంటి పరిస్థితిని కోల్పోయి తను ఇరుక్కునేటువంటి పరిస్థితులలో ఉండి కేసులకు భయపడి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం లేదా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు కాబట్టే చంద్రబాబు గారు ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా సాగిలపడిపోయాడు. ప్రత్యేక హోదా అన్నది కూడా ఒక్క అంశము మాత్రమే సుమా. చంద్రబాబు గారు ఇలాంటి అనేక రకాలైనటువంటి, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల సంఘటనలలో ఆయన అవినీతి విలయ తాండవపు విశృంఖలతతో నడుస్తున్నది కాబట్టి ఆ విలయ తాండవపు విశృంఖలత మీద ఎక్కడ కమిషన్లు వేస్తారో, ఎక్కడ విచారణలు జరిపిస్తారో, ఎక్కడ జైలుకు పంపేటువంటి పరిస్థితి వస్తుందో అని వెంకయ్య నాయుడుతో పూర్తిగా సాగిలపడి, ఆయనతో లాలూచిపడి రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తును పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారు. ఒక్కటంటే ఒక్క ప్రజా ప్రయోజనాన్ని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు గారికి అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి ఒత్తిడి తెండినని మొన్న జరిగినటువంటి వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగులో ఆయన ప్రధానమైనటువంటి కోరిక అది. ప్రజా ప్రయోజనాలు కావు, ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వచ్చినటువంటి ప్రయోజనం ఏంటో ఒక్కటి కూడా ఆయన చెప్పలేకపోతున్నాడు. 2.5 లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం రాష్ట్రానికి ఇస్తున్నాము అని వెంకయ్యనాయుడు గారు చెబితే, బడ్జెట్లో అదనంగా కల్పించినటువంటి 1 రూపాయన్నా ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం లేదు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి పన్నుల ప్రయోజనాలే ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది తప్ప విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కూడా అన్నీ కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఇప్పటి వరకు గిరిజన యూనివర్సిటీ రాలేదు, సెంట్రల్ యూనివర్సిటీ రాలేదు, వైజాగ్లోకి రావాల్సినటువంటి రైల్వే జోన్ రాలేదు, కడపలోకి రావాల్సినటువంటి ఉక్కు కర్మాగారం ఊసేలేదు. ఇలా అనేకం విభజన చట్టంలో ఉన్నటువంటివే రాలా.
విభజన చట్టంలో ఏవైతే పేర్కొన్నారో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనలో అవి మాత్రమే స్పష్టత ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ఆ రోజు జైట్లీ గారు ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా మీకందరికీ గుర్తు చేస్తూ నా వలన బాబు కాపాడబడుతున్నారు అన్నటువంటి ప్రకటన వెనుక ఉన్నటువంటి వాస్తవం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి చంద్రబాబు గారిని నిరంతరం అడుగడుగున అదికి ఓటుకు నోటు కేసులో అయినా సరే, అమరావతి భూముల్లో అయినా సరే, విదేశీ పర్యటనల ద్వారా జరుగుతున్నటువంటి కుట్ర అయినా సరే, మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలైనా సరే, వీటిలన్నింటిలోనూ కూడా నా రక్షణ వలనే చంద్రబాబు గారు కాపాడబడుతున్నారు అని చెప్పకనే యథాలాపంగా తన ఉద్దేశాన్ని తెలియజెప్పాలన్నటువంటి ఆలోచన లేకనే బయటపడ్డారు వెంకయ్య నాయుడు గారు. ఇంతకంటే సాదృశ్యమైనటువంటి విషయం ఏంటి? మీరు బాబును ఎందుకు కాపాడాలని నిశ్చయించుకున్నారు? నేనున్నాను కాబట్టే బాబును ఏమీ చేయలేకపోతున్నారు అనేటువంటి ప్రకటన వెనుక ఉన్నటువంటి వాస్తవం ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నది. వాస్తవం ఏంటి అంటే మీరిద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి దోపిడీని కాపాడేటువంటి కార్యక్రమము తప్ప మరింకొకటి కాదని, లొంగిపోయినటువంటి చంద్రబాబు మీద పోరాటం చేసేటువంటి వాళ్లను అణగదొక్కేటువంటి కార్యక్రమం. పోరాడేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకుణ్ణి నిరంతరం వేధించటం, ఆయనను మళ్ళీ జైలుకు పంపిద్దామా, అరెస్టులు చేద్దామా, శిక్షలకు గురి చేద్దామా అన్నటువంటి ఆలోచనల అజెండా తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రము లేవని, పూర్తిగా ప్రత్యేక హోదా అన్నదాన్ని సర్వనాశనం చేసి ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటి ఒక మాట ద్వారా ప్రజలలో ఆ విషపు విత్తనాలు 5 కోట్ల మందికి వెదజల్లి మీరు ఆ వృక్షాన్ని పెంచాలని ప్రయత్నం చేసినా అది ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగదని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రత్యేక హోదా సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటామని ఈ నాయక ద్వయాన్ని హెచ్చరిస్తున్నాం. వెంకయ్య నాయుడు గారి పర్సనల్ ఎజెండా. నిన్న హైకోర్టు కూడా అమరావతిలోనే కడతా ఉన్నారు. ఇప్పటికే రాయలసీమలో హైకోర్టు కట్టాలని ఒక డిమాండ్ కూడా చాలా రోజులు చూపిస్తా ఉంది. 100% అండి. చంద్రబాబు గారు ఎంతగా మళ్ళీ కేంద్రీకృత వ్యవస్థను తీసుకొని రాబోతున్నారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. శ్రీభాగ్ వడంబడిక ప్రకారం ఆనాడు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం ద్వారానైనా మనం పూడ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను విస్మరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటి దాని వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అన్నదాన్ని వాళ్ళు ఇంతవరకు వివరించలేకపోగా ఈ బడ్జెట్లో ₹1 కూడా అదనంగా ఈ రాష్ట్రానికి కేటాయించలేదు అంటేనే వాళ్ళు న్యాయం చేస్తున్నారా, అబద్ధపు ప్రచారం చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాం. దాని వలన పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. కేవలం కొద్ది మందికి కొద్దిగానే ప్రయోజనం కలుగుతున్నది. కడపలో టీడీపీలో చేరిన 7 కార్పొరేటర్లు తిరిగి వచ్చారు సార్. మిగతా ఎమ్మెల్యేలు కూడా అట్లా తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్నారా? నాకు తెలియదండి. తెలియని విషయం మీద నేను మాట్లాడలేను కదా. ఎవరైనా కూడా చంద్రబాబు గారిని చూసిన తర్వాత, ఆయనతో కొద్ది రోజులు చేయలేని తర్వాత, ఆయనతో కలిసి నడిచినటువంటి వాళ్ళు దశాబ్దాల తరబడి ఒక్కరిద్దరు కూడా లేరు. నిరంతరం మారుతూ ఉంటారు. ఆయన స్నేహితులు కానీ, ఆయనకు శ్రేయోభిలాషులు కానీ, ఆయన సహచరులు కానీ, ఆయన శాసనసభ్యులు కానీ.